హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మధ్యాహ్నం నుంచి నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇది ఫ్రైడే. చక్కగా ఎమ్మి లంచ్ తోటి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. కందిపప్పుతోటి కిచిడి, లెమన్ పికిల్ బై సుచిత్ర గారు, ఇంకా గొట్టాలు. వీళ్ళు ఎంతమందికి గొట్టాలు ఇష్టం? సో నాకైతే చాలా ఇష్టము. అంటే ఎక్కడైనా రోడ్డు మీద దొరికితే మాత్రం తప్పకుండా కొంటా ఉంటాను అనమాట. ఇంకా నేను లంచ్ అంతా చేసి శ్రీకర్ని తీసుకొచ్చిన తర్వాత బిగ్ బాస్కెట్లో అయితే గ్రోసరీ పెట్టానని ముందు రోజు చెప్పాను కదా. జస్ట్ 8 అవర్స్ డెలివరీలో వచ్చింది. నేను మధ్యాహ్నం స్లాట్ సెలెక్ట్ చేసుకున్నాను 2 to 5. సో ఆ స్లాట్లో ఆన్ టైం అయితే వచ్చేస్తుంది డెలివరీ ఎప్పుడు. సో ఇవన్నీ వచ్చేసినాయి. ఇంక ఇలా పెట్టేసి వెళ్ళిపోతారు కదా, ఇవన్నీ సర్దుకోవాలి. సరే సర్దుదాం కదా అనుకునే టైంకి మా హస్బెండ్ బయటకు వెళ్ళాలి, పని ఉంది అని అన్నారు. సరే కదా అని రెడీ అయ్యాము. ఏంటి అంటే మా వాచెస్ అన్నీ చాలా వరకు బ్యాటరీస్ చేంజ్ చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని సర్వీస్కి వెళ్ళాల్సినవి ఉన్నాయి. అవన్నీ ఇక్కడ ఇలా పెట్టేసి ఉన్నాము. ఎందుకంటే మేము అమీన్పూర్లో ఉన్నప్పుడు చాలా షాప్స్లో చూపించాం, కానీ మాకు ఈ వాచెస్కి ఎవరు అక్కడ ఆ సరౌండింగ్స్లో ఎవరూ చేయలేదు. సో జేఎన్టీయూ దగ్గర రమేష్ వాచ్ అని ఏదో షాప్ ఉంటుంది, సర్వీస్ సెంటర్ లాగా. వాళ్ళు ఏ వాచ్ అయినా చేస్తారు అని చెప్పారు తెలిసిన వాళ్ళు. సరే కదా ఇచ్చేద్దాము అన్నట్టుగా అప్పటికప్పుడు అనుకుని అయితే బయలుదేరాము. ఇంక ఈ వాచెస్ అన్నీ చూపిస్తూ ఉన్నాను అనమాట. చాలా వాచెస్ ఉండిపోయినాయి ఎప్పటి నుంచో. సో వాళ్ళు కొంచెం టైం తీసుకుని అయినా కూడా మంచిగా చేస్తారంట. మీకు ఎవరైనా కావాలి అనుకుంటే చేయించుకోండి. అక్కడ మాట్లాడటం వాళ్ళంతా కూడా చాలా బాగా మాట్లాడారు. ఇది నా పెళ్ళికి మా బావగారు గిఫ్ట్ చేశారనమాట. ఫస్ట్ ఫారెన్ గిఫ్ట్ నా లైఫ్లో. తర్వాత చాలా గిఫ్ట్స్ ఇచ్చారు, బట్ ఇది ఫస్ట్ అనమాట. సో నాకు అట్లా అంతా గుర్తుండిపోయింది, ఫారెన్ నుంచి మన కోసం గిఫ్ట్ వచ్చింది అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా వెళ్ళి రెడీ అయిపోయి ఇంకా బయటకైతే స్టార్ట్ అయిపోయాము. ఫ్రైడే కదా, ఎంత ట్రాఫిక్ ఉందంటే బాబాయ్ అంత ట్రాఫిక్ ఉంది. ఇంకా బైక్ కాబట్టి తొందరగా బతికి తొందరగా వచ్చేసాము అని ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే అంతగా ఉన్నారనమాట రోడ్డు మీద జనాలు. సో మనకొక్కరికే కాదు కదా పనులు, ప్రపంచంలో అందరికీ పనులు ఉంటాయి కదా. సో ఆబ్వియస్గా ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా ఈ జేఎన్టీయూకి నేను 21 సంక్రాంతికి వచ్చాను. సంక్రాంతికి మేము ఇంటికి వెళ్ళకుండా హైదరాబాద్లోనే ఉండిపోయాము. అప్పుడు ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది అంటే సరే నేను ఇయర్ రింగ్స్ కొనుక్కోవడానికి వచ్చానమాట. 3 years అయిపోయింది ఈ ప్లేస్కి వచ్చి నేను. సో సేమ్ షాప్స్ అప్పుడు అన్నీ ఎలాగో ఉన్నాయో అలాగే ఉన్నాయి. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత నాకు అంటే ఈ షాపింగ్ చేసే అవకాశం అయితే వచ్చింది. సరే ఇవన్నీ ఇక్కడే ఉన్నాయా, చూసి చాలా రోజులు అయిపోయింది, ఒక రౌండ్ వేసేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. సో ముందుగా అయితే షాప్కి వచ్చాము. షాప్కి వచ్చి వాచెస్ అన్నీ ఇచ్చి వాళ్ళు కొన్ని బ్యాటరీస్ చేంజ్ చేయాల్సినవి వెంటనే ఇచ్చేస్తామన్నారు. సరే అంజన్ నేను వెయిట్ చేస్తాను, ఇచ్చేయండి అని చెప్పాడు. మళ్ళీ దూరం రావాలి కదా. సో కొన్ని సర్వీస్వి కొన్ని రోజుల తర్వాత ఇస్తామని చెప్పారు. శ్రీకర్ ఇక్కడ వాచెస్ అన్నీ చూసి నాకు వాచ్ కావాలి అన్నాడు. యాక్చువల్గా మన సబ్స్క్రైబర్ ఇప్పుడు యూట్యూబర్ రితిక్ స్వీట్ హోమ్ జ్యోతి గారు ఆల్రెడీ వాడికి గిఫ్ట్ చేసి ఉన్నారు. బట్ ఒకటే అయిపోయింది, మీ దగ్గర 2-3 ఉన్నాయి కదా నాకు కూడా కావాలి అంటే వాచెస్ ఏవో చూశాడు. బట్ తర్వాత ఫైనల్గా అయితే ఒకటి కొనుక్కున్నాడు. నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇంకా ఇక్కడ అన్నీ కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదా అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు అనమాట. అవేంటో కొన్ని యూకే టైంకి, యూఎస్ టైంకి, ఇండియన్ టైంకి అలా సెట్ చేసి ఉంటాయి కదా అబ్బాయిలు ఇవేవో, అవన్నీ చూస్తూ ఉన్నాడు. ఇంకా ఈలోపు నేను అనుకుంటున్నా నేను శ్రీకర్ బయటకు వెళ్ళి మేము ఏమైనా తెచ్చుకుంటాము, మేము స్ట్రీట్ షాపింగ్ చూసామని చెప్పేసి. సరే వెల్దుర్లే ఉండండి, ఇక్కడ మీకు ఏమైనా నచ్చుతాయేమో చూడండి, వాచ్ ఏమైనా తీసుకుంటారా అలాగా. సో మా హస్బెండ్కి మాత్రం దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ బ్రాండెడ్ వాచెస్ అంటే ఇష్టం. బట్ కొనుక్కుంటారు కానీ యూస్ చేయరు, మళ్ళీ లోపలే పెట్టేస్తారనమాట. ఇంకా దేనికి అంత ఇంట్రెస్టెడ్గా అంటే బ్రాండెడ్ వైజ్గా నేను ఎప్పుడు చూడలేదు. అంటే అబ్బాయిలకి యూజువల్గా బ్రాండ్స్ అంటే ఇష్టం ఉంటుంది కదా. కాకపోతే నేను గమనించిందల్లా వాచెస్ అది బాగా ఇష్టపడతారు, కానీ బట్ ఇంట్లోనే పెడతారు, చేతికి పెట్టుకోరనమాట. ఇంకా నేను శ్రీకర్ అయితే ఇలా ఇయర్ రింగ్స్ తీసుకోవడానికి వచ్చాము. ఎప్పుడు నాకు షాపింగ్లో మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు, ఈవెన్ ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఇలాంటి స్ట్రీట్ షాపింగ్ అయినా. సో నాకు ఎవరైనా ఒపీనియన్ చెప్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఈసారి శ్రీకర్ని తీసుకెళ్ళా. అంటే వాడు అక్కడ విసిగిస్తాడు కదా వాళ్ళ నాన్న అని చెప్పి, వాడేమో నేను సెలెక్ట్ చేస్తానమ్మా అని చెప్పాడు. ఒక సగం ఆయన సెలెక్ట్ చేశాడు, చూపిస్తాను నేను అవి వ్లాగ్లోనే. సో ఫైనల్గా వాచ్ అయితే కొనుక్కున్నాడు. ఒక వాచ్ అదే చూపిస్తున్నాడు. అమ్మ నన్ను చూపించు, నేను వాచ్ కొనుక్కున్నాను కదా చూపించు అని చెప్పేసి. సరే ఇంకా ఎంత తిరిగాక దాహం అవుతా ఉంది. ఇంకా మా ఏరియాకి వచ్చేసిన తర్వాత ఇక్కడ బందర్వారి అప్సరా బాదం పాలు అని ఉంటాయి. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, మేము 7th టైమో
ఎయిత్ టైమో చాలాసార్లు తాగాం సమ్మర్లో, బాగుంటాయి. బట్ మేము అనుకుంటున్నాం అనమాట క్వాలిటీ తగ్గిపోయింది, అంతకుముందు చాలా థిక్గా బాగుండేవి, ఇప్పుడంతా తగ్గిపోయింది అని చెప్పేసి. బట్ టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. మీకు నియర్ బై ఎక్కడైనా ఉంటే ట్రై చేయండి. మీకు ఆంధ్రాలో కొన్ని కొన్ని ఏరియాస్లో బాదం పాలు బాగా ఫేమస్ ఉంటాయి కదా, సో ఆ ఫీల్ అయితే వస్తుంది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఇలా థిక్గా ఉంటాయి అన్నమాట, మనం తాగుతున్నంతసేపు ఫీల్ బాగుంటుంది. బట్ లాస్ట్ సమ్మర్లో ఇంకొంచెం క్వాలిటీగా ఉన్నాయన్నమాట, సేమ్ ఇదే ఇక్కడే ఇంకొంచెం బాగున్నాయి అని అనిపించింది. ఇంకా సరే అని ఇంటికి వచ్చేసాము. ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ ఏం లేదు, మార్నింగ్ కిచడీయే ఉంది, అదే తినేద్దాం అనుకున్నాం. సరే ముందుకైతే గ్రాసరీ చాలాసేపటి నుంచి ఇక్కడ ఉండిపోయినాయి, ఇవైతే సర్దేద్దాం అని చెప్పి ఇవి ఏవైతే ఫిల్ చేయాలో రీఫిల్ చేయాల్సినవన్నీ ముందు రీఫిల్ చేసేస్తున్నాను. నేను చాలా వరకు గ్రాసరీ ఆర్డర్ చేసే ముందే ఆల్రెడీ షెల్ఫ్లో ఉన్న పాత ప్యాకెట్లన్నీ రీఫిల్ చేసేస్తాను. సో దట్ ఏంటంటే ఇవి రాగానే మళ్ళీ మ్యాక్సిమం షెల్ఫ్లో పెట్టుకోవడమే ఉంటుంది, అన్నీ రీఫిల్ చేసే అవసరం ఉండదు. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం డెలివరీ ఉందంటే మార్నింగ్ ఆల్రెడీ రీఫిల్ చేస్తాను. ఆల్రెడీ నేను చాలా వరకు అంటే సాల్ట్, కారం, టర్మరిక్ ఇవన్నీ ఆల్రెడీ ఫిల్ చేసేసాను. కొంచెం అంటే కందిపప్పు, పల్లీలు ఇలాంటివి మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ అయితే ఇప్పుడు నేను రీఫిల్ చేసేసుకుంటున్నాను. ఏంటో సరుకులన్నీ తక్కువ, డబ్బులు ఎక్కువ అయినట్టు అనిపిస్తూ ఉన్నాయి. గ్రాసరీ చాలా అంటే మనం చూస్తూ ఉండగానే బాగా కాస్ట్లీ అయిపోయాయి అనమాట. ఇంకా శ్రీకరును అంజనేమో ఇక్కడ రేస్ ట్రక్ తోటి ఆడుతున్నారు. ఆడు నాన్న నాతోటి ఆడు అని చెప్పి ఈవినింగ్ నుంచి అడుగుతున్నాడంట. సరే వాళ్ళ నాన్న ఓపిక చేసుకుని ఇంకా ట్రాక్ అంతా పెట్టి ఆడుతున్నారనమాట హాట్ వీల్స్ తోటి. నేనైతే ఇంకా వాళ్ళని తప్పించుకుంటూ ఏవో మాట్లాడుకుంటూ సామాన్ అయితే సర్దుకుంటా ఉన్నాను. ఇంకా పండగ కూడా వస్తుంది కదా, సేమ్ వాటికి కూడా గ్రాసరీ అయితే తెప్పించేసాను. బట్ పండగకి ఇక్కడ ఉంటామా, ఏలూరులో ఉంటామా అనేది తెలియదు, స్టిల్ కన్ఫ్యూజన్. నేనైతే ముందు అంటే పండగ కావాల్సిన సామాన్తో సరుకులతో సహా అన్నీ రాసి తెప్పించేసుకున్నాను. అంటే చాలా వరకు నాకు దగ్గరకు వచ్చాక మళ్ళీ ఇన్స్టామార్ట్లో అవసరం ఉంటాయి, ఇవే ఫైనల్ అని కాదు. నాకు రోజుకు ఒక ఇన్స్టామార్ట్ ఆర్డర్ చేయకపోయినా కూడా నాకు అవ్వదు, ఎందుకంటే నాకు వెజిటబుల్స్ కోసమైనా కూడా ఇన్స్టామార్ట్ అవసరం పడుతుంది. మాకు ఇక్కడ ఎవ్రీ వెన్స్డే మాత్రమే మార్కెట్ ఉంటుంది అనమాట, వెజిటబుల్ మార్కెట్. ఒకరోజు అది మిస్ అయ్యాము అంటే ఇంకా ఇన్స్టామార్ట్లో కొనుక్కోవాలి, లేదు అంటే కొంచెం దూరం వెళ్ళి తెచ్చుకోవాలి వెజిటబుల్స్. దానికోసం ఇంకా ఎగ్స్, పన్నీర్ ఇవన్నీ శ్రీకర్ లంచ్ బాక్స్ కోసం కావాలి కదా, మకానా స్నాక్స్ ఇవన్నీ. సో అందుకోసం ఇవి మాత్రం నార్మల్ గ్రాసరీ అనమాట, బేసిక్ థింగ్స్ అంటే ఆయిల్, సర్ఫ్, ప్రిల్, ఇంకా దినుసులు ఇట్లాగా ఓన్లీ. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత సో స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాం కదా, సో అవైతే చూపించేస్తాను. ఈరోజు సెలెక్షన్ చాలా వరకు శ్రీకర్వే, అందులో నాకు కొన్ని నచ్చలేదు, అవి కూడా చెప్తాను. బట్ వాడు నేను నీ పర్సనల్ స్టైలిస్ట్ అమ్మ అంటున్నాడు, ఏం కొనుక్కుందాం అని వెళ్ళినా నేను సెలెక్ట్ చేస్తా అంటున్నాడు. సరే కదా, వాడి ఫీలింగ్స్ని హర్ట్ చేయడం ఎందుకు అని కొన్నిసార్లు నేను నో చెప్పలేను. సో ఫస్ట్ రింగ్స్ అయితే ఇవ్వండి, డ్రాప్స్ అంటారు కదా, సో ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అంటే నాకు యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో నేను అన్ని కుర్తా సెట్స్ కొనుక్కున్నాను ఇండియారా నుంచి, లిబాస్ నుంచి. వాటి మీద ఇవైతే చాలా బాగుంటాయి అని అనిపించింది. యూజువల్గా కూడా నాకు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం నచ్చుతుంది షర్ట్స్ కన్నా. సో ఫస్ట్ వేరైతే ఇలాగా బాగున్నాయో లేదో కామెంట్ సెక్షన్లో చక్కగా చెప్పేయండి. నేను కూడా అంటే నా టేస్ట్ మీ టేస్ట్ కలుస్తుందా లేదా చెక్ చేసుకుందాం. సో ఇలా షాపింగ్ వ్లాగ్స్ హాల్స్ చేయడం వల్ల ఏంటంటే మనం అంటే కొంతమంది మనకు అనిపిస్తుంది మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని. సో ఇలా అన్నప్పుడు మనకు నచ్చితే కొనుక్కోవచ్చు కదా అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఇది స్ట్రీట్ షాపింగ్ కాబట్టి ఆప్షన్ ఉండదు. బట్ అంటే యూజువల్గా నేను చెప్తుంది అమెజాన్ కానీ మింత్రా కానీ అలా అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పెరల్స్ అనమాట. నాకు నార్మల్గా కూడా పెరల్స్ అంటే చాలా ఇష్టం, నా దగ్గర పెరల్స్ కూడా చాలా సెట్స్ ఉంటాయి. కలకటాలో ఉన్నప్పుడు చాలా ప్రీమియం క్వాలిటీ ప్యూర్ దొరికేవి, అప్పుడైతే ఇంకా ఎక్కువ కొనుక్కునేదాన్ని. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకటి రెండు సార్లు జగదాంబ పెరల్స్లో అనుకుంటా షాపింగ్ చేశాను, తర్వాత ఇంకెక్కడా చేయలేదు. బట్ నాకు పర్సనల్గా ఇష్టము. సో ఇవైతే బ్లాక్ స్టడ్స్లో ఉన్నాయన్నమాట, ఇవి శ్రీకర్ సెలెక్ట్ చేశాడు. సో ఇవి ఎందుకో నాకు అంత అట్రాక్టివ్గా అనిపించలేదు నాన్న అంటే, లేదమ్మా నీకు బాగుంటాయి, నువ్వు అన్నీ బ్లాక్ డ్రెస్లు వేసుకుంటావు కదా, బాగుంటాయి తీసుకో అన్నాడు. సో ఇది ఆయన సెలెక్షన్ ఫస్ట్ పేర్ అనమాట. ఇది నా సెలెక్షన్. యాక్చువల్గా నాకు వీటితో సండే పని ఉంది, నేను వీటి కోసమే వెళ్ళాను యాక్చువల్గా షాప్కి, ఇవి దొరుకుతాయా లేదా అని చెప్పి. ఇవి వచ్చేసి వైట్ అండ్ గోల్డ్ కలర్ తోటి కాంబినేషన్ తోటి ఇయర్ రింగ్స్ అనమాట, చాలా పెద్దవి, అలాగే చాలా వెయిట్గా ఉన్నాయి. నేను వీటిని అమెజాన్లో కూడా చూసి విష్లిస్ట్ చేశాను, కానీ నాకు కావాల్సిన ఆన్ టైంకి డెలివరీ లేదు, డెలివరీ డిలే ఉంది, మేబీ సేల్ వల్ల అనుకుంటా. దాని గురించి అసలు ఎలాంటివి ఉన్నాయా లేవా షాప్లో చూద్దామనే వెళ్ళాను. ఫస్ట్ పేరు కూడా ఇదే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఎలా ఉందో చెప్పేయండి. సో ఇలా నేను కొనుక్కునేవన్నీ చూపిస్తాను. యాక్చువల్గా ఇవన్నీ నేనేమీ బేరం అడగలేదు, రౌండ్ ఫిగర్ చాలా పెద్ద ఫిగర్ చెప్పారు. సో నేను మాత్రం అన్నీ
500కి ఇవ్వమని అడిగాను. 500కి ఇవ్వనన్నారు. తర్వాత 550కి అడిగాను. 550కి అయితే ఇచ్చేశారు. సో అందుకే నాకు ఒక్కొక్క దానికి రేట్ చెప్పడానికైతే అవ్వట్లేదనమాట. ఇప్పుడు నేను చూపించిన పెద్ద ఇయర్ రింగ్స్ మాత్రం ఫస్ట్లో నేను అడిగినప్పుడు 250 చెప్పారు. తర్వాత నేను దేనికి అడగలేదు, అన్నీ కలిపి తీసుకుంటానని చెప్పాను. సో అన్నిటి మీద 550 తీసుకున్నారనమాట. ఇవి ఇలా హ్యాంగింగ్స్ నా దగ్గర ఇవి సిల్వర్లో ఒక 4 పేర్స్ ఉన్నాయి. నార్మల్వి లేవు, అందుకే తీసుకున్నా. బట్ ఇంటికి వచ్చిన తర్వాత అంత బాగాలేదేమో అనిపించింది నాకు. తర్వాత ఈ లక్స్ గ్రీన్ అండ్ వైట్ స్టడ్స్. సో ఇవి కూడా నేనే సెలెక్ట్ చేసుకున్నాను, బాగున్నాయి అనిపించింది ఇవి కూడా. సో ఈ కలర్ కాంబినేషన్లో నాకు డ్రెస్ ఉందనమాట. ఆల్రెడీ పెరల్ అండ్ వైట్ తీసుకున్నాను, కానీ మొన్న సుచిత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకటి డ్రెస్ వేసుకున్నాను కదా కుర్తా, అది సోచ్ నుంచి, అది సేమ్ కలర్ కాంబినేషన్ అని తీసుకున్నా. సో ఈ ఏవి లైవ్ కూడా శ్రీకర్ తీసుకోమన్నాడు. అమ్మ తీసుకో, బాగుంటుంది, నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అని చెప్పి. సో అదే నీకు ఇవన్నీ ఎవరు చెప్తున్నారా బాబోయ్, నీకు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి అనిపించింది. ఇవి అస్సలు బాగాలేదు క్వాలిటీ, కానీ ఏమి జస్ట్ రోడ్ పక్కన 10 రూపీస్ లాగా ఉన్నాయి. బట్ వద్దు అంటే లేదమ్మా తీసుకో, ట్రస్ట్ మీ, నీకు బాగుంటాయి అని చెప్పాడు. సరే కదా, వాడిని డిసప్పాయింట్ చేయడం ఎందుకని ఇవి కూడా ఒక పేరు తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇంక వాడు ఏంటంటే ఇవి డ్రెస్ మీదకు బాగుంటాయి అమ్మా, నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటావు కదా అని కూడా చెప్తున్నాడు, నాకు ఆశ్చర్యం కలిగించేలాగా. నెక్స్ట్ ఇవి ఈ స్టర్ట్ కూడా శ్రీకర్ సెలెక్ట్ చేశాడు. ఇవి అమ్మ నువ్వు వైట్ డ్రెస్ వేసుకుంటావు కదా, వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇవి పెట్టుకుంటే నువ్వు చాలా బాగా కనబడతావు అమ్మ అని చెప్పాడు. ఇంకా నేనేం మాట్లాడలేదు, ఇంకా తీసేసుకుని దాన్ని అయితే ఏదైతే కొంటాననుకున్నానో ఆ ట్రేలో వేసేసుకున్నాను ఇంకా కామ్గా. సో ఇవే అనమాట, చాలా సింపుల్ కలెక్షన్, తక్కువే కొనుక్కున్నాను, మరి ఎక్కువేం కొనుక్కోలేదు. రేట్ కూడా ఎక్కువ పెట్టేసానేమో నాకు తెలీదు, నాకు బార్గెనింగ్ అస్సలు రాదు. సో అన్నీ ఉంటే ఏమైనా అడిగించేదాన్ని, బట్ నేను ఒక్కదాన్నే వెళ్ళడం వల్ల అది అతను చెప్పిన అమౌంట్ బాగా హ్యూజ్ అనిపించింది. ఇంతకు అడిగాను, 5కి అడిగితే ఇవ్వలేదు, 550 అన్నాను. సరే మేడం తీసుకోండి అన్నాడు. వాళ్ళకు కూడా క్లోజింగ్ టైం అయిపోతుందని చెప్పాడు అనమాట. సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.